అందరికీ నమస్కారం. ఈరోజు ది హోమ్ కమింగ్ సిరీస్‌లో ఇది నాకు చాలా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, ప్రత్యేకమైన ఇంటరాక్షన్. మామూలుగా 15 ఇయర్స్ వచ్చిన పిల్లలకి ప్రత్యేకంగా ఎంపీసీ తీసుకున్న పిల్లలందరికీ ఒక డ్రీమ్ ఏంటంటే ఐఐటీ. కానీ డెల్టా ఎప్పుడూ అట్లా నమ్మలేదు. ఎందుకు అంటే ఒక ఐఐటీ కోచింగ్ అనేది ఒక క్లారిటీకి, ఒక కాన్ఫిడెన్స్‌కి, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి బేసిక్‌గా పనికొస్తుందని మా అభిప్రాయం అనమాట. అయితే ఒక క్లారిటీ రావడానికి ఐఐటీ జేఈలో మనం చేస్తున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ గానీ, దానికోసం పడుతున్న కష్టం గానీ, ఇదంతా మనకు ఒక క్లారిటీని తీసుకొస్తది. ఫండమెంటల్స్, తర్వాత అప్లికేషను, దానికోసం కష్టపడుతున్న విధము, ఇవన్నీ క్లారిటీని, క్యారెక్టర్‌ను ఇలాంటి వాటిని బిల్డ్ చేస్తాయని మేము నమ్ముతాం. చైతన్య 2003, 2005 బ్యాచ్ స్టూడెంట్. అతను బేసిక్‌గా మన దగ్గర ఐఐటీ కోచింగ్ కోసమే వచ్చాడు. కానీ అతను ఐఐటీకి వెళ్ళలేదు. అతను దానికంటే గొప్పగా ఒక దేశ సేవకి, నేషనల్ సర్వీస్‌లో వెళ్ళడం జరిగింది. చాలామంది కేవలం ఐఐటీ రాకపోతే ఇంకా నా ఫ్యూచర్ అనేది లేదనుకోవడం కానీ, దాంతో ఎక్కువగా డిప్రెషన్లో పోవడం కానీ ఈ మధ్యన చాలా జరుగుతుంది. బేసిక్‌గా ఐఐటీ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ఎక్స్క్యూజ్‌గా తీసుకోమని చెప్తుంటాం జనరల్‌గా. దేనికి? ప్రాపర్ లెర్నింగ్‌కి. లెర్న్ హౌ టు లెర్న్ ఈస్ డెల్టా స్లోగన్ బేసికల్‌గా. ఇట్లాగా కొన్ని వేల మంది విద్యార్థులు డెల్టాలో ఐఐటీ ట్రైనింగ్ తీసుకొని ఇంటర్మీడియట్ తర్వాత రకరకాల కాలేజీలకు వెళ్ళినప్పటికీ ఐఐటీలకు వెళ్ళినారు, ఎన్ఐటీలకు వెళ్ళినారు, బిట్స్కి వెళ్ళినారు, మామూలు ఎంసెట్ కాలేజెస్కి వెళ్ళినారు. తర్వాత వాళ్ళ జర్నీ అనేది రకరకాలుగా వాళ్ళ అభిరుచులను బట్టి, అప్పుడు వాళ్లకు వచ్చిన అవేర్నెస్ని బట్టి రకరకాల వృత్తులను ఎంచుకోవడము, కానీ ఆ వృత్తులలో సరిగ్గా రాణించడం జరిగింది. చైతన్య ఇక్కడ డెల్టాలో ఐఐటీ కోచింగ్ తర్వాత శాస్త్ర యూనివర్సిటీకి వెళ్ళినాడు. వెళ్ళి తర్వాత అతను సిఆర్పిఎఫ్లో చేరడం జరిగింది. ఇప్పుడు అతను సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నాడు. చైతన్య, వెల్కమ్ బ్యాక్. Thank you very much, sir. It has been a wonderful, sir, introduction. Thank you so much. I feel very proud to be your student, sir, as well as Delta's. Coming to Delta has been fulfilling, sir, to see the institute grow and continue its journey. Thank you, sir. యా, చైతన్య, Sir. మనం ఫస్ట్ ఏంటంటే 2003, 2005లో మనం డెల్టాలో చదువుకోవడం జరిగింది. Sir. ఒక్కసారి ఇఫ్ యు గో బ్యాక్ ఇన్ యువర్ టైమ్, వాట్ డిడ్ యు ఫీల్? అప్పుడు నీ డెల్టాలో ఎంటర్ అయినప్పుడు నీ స్ట్రెంగ్స్ ఏమనుకున్నావు, లేకపోతే నీ స్ట్రగుల్స్ ఎట్లాగా జరిగినాయి? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్, లెట్ us షేర్ విత్ us. సార్, డెల్టా జాయిన్ అయినప్పుడు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ సార్. నేను యాక్చువల్లీ ఐఐటి కోచింగ్కి అంటే అంత లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ వుడ్ క్లియర్ ఇట్ ఆర్ నాట్, బట్ యాజ్ మీరు చెప్పారు టు లెర్న్ యాక్చువల్లీ. సో దానికోసమే మా ఫాదర్ యాక్చువల్లీ అప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఇన్ హెచ్ఎల్. 3-4 ఇన్స్టిట్యూట్స్ మనకి అప్పుడు నల్లకుంటలో ఉండేవి సార్, లైక్ రామయ్య, మెగా, కృష్ణమూర్తి అండ్ డెల్టా. సో ఎగ్జామ్స్ రాశాను, బట్ ఐ క్లియర్డ్ డెల్టా ఎగ్జామ్ సార్. అండ్ హీ మెట్ అలాంగ్ విత్ మీ, మిమ్మల్ని కలిశాక అండ్ మిగతా ఇక్కడ స్టాఫ్ని కూడా కలిశాక హీ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ ఇన్స్టిట్యూట్, ఓకే నువ్వు ట్రై చేయి. నాకు కూడా నచ్చింది సార్. అప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్స్ లో కొద్దిగా బేసికలీ ఒక 1 or 2 క్లాసెస్ కూడా అప్పుడు అటెండ్ అయ్యి దెన్ డిసైడెడ్ టు కంటిన్యూ విత్ డెల్టా సార్. అయితే మాకు డిస్టెన్స్ కొద్దిగా దూరం ఉండేది, అరౌండ్ 11 kilometers సార్. సో మార్నింగ్ 5 o'clockకి మన క్లాస్ బిగిన్ అయ్యేది సార్. సో అదే ఫస్ట్ ఛాలెంజ్.
సో మార్నింగ్ 4 o'clockకి 3:50 3:45కి లేయాలి. ఆ తర్వాత స్నానం చేసి అండ్ ఆటో ఒక షేర్ ఆటోలో వచ్చేవాళ్ళం. సో అప్పుడు అంత అఫోర్డబిలిటీ లేకుండే కాబట్టి సార్ షేర్ ఆటోలో ఇక్కడ డ్రాప్ అయ్యేవాళ్ళం. అండ్ దెన్ అప్పటి నుంచి మార్నింగ్ మన ఐఐటి క్లాసెస్ అరౌండ్ 3 hours 3 hours 3 ఉండేది. hours 5 to ఉండేది 6, సార్. 6 to 8, 7, 7 to 8. ఎస్ సార్. ఆఫ్టర్ దట్ కింద బ్రేక్ఫాస్ట్ చేసి Hmm. మళ్ళీ ఇంటర్మీడియట్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆ తర్వాత మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక 2-3 hours స్టడీ సెల్ఫ్ స్టడీ ఉండేది సెల్ఫ్ పిల్లలకి. స్టడీ టైం సార్. అవును. సో ఆ తర్వాత మళ్ళీ బస్ పట్టుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. సో దీస్ వర్ డేస్ సార్ ఛాలెంజింగ్ లైక్ యాజ్ లైక్ స్టూడెంట్ అరౌండ్ అదే 15 years 16 years ఆ టైంలో. అండ్ ఈ ఏదైతే గ్రైండ్ ఉందో సార్, Hmm. ఐ థింక్ దిస్ హెస్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ మై ఫోర్స్ యాజ్ వెల్. As well. Yeah, we'll come to that. We'll come to that soon. అప్పుడు క్లాసులలో సార్. I remember you was a very hard working fellow. Sir. And you were also asking some very curious doubts అడుగుతుండేవాడు. సార్ గుర్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. All the time with smiling face you used to ask few doubts. సార్ గుర్తుందా నీకు? ఎస్ సార్. ఎస్ సార్. I remember it clearly. So when I said strength, I mean that actually you were communicating actually that time, right? ఎస్ సార్. ఎస్ సార్. But compared to your friends, what were your thoughts? Like నీకంటే చాలా బాగా చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా Yes, sir. అనిపించేది కదా? ఎస్ సార్ డెఫినెట్లీ. నాకు సార్ డౌట్స్ ఉండేవి. Hmm. బట్ లైక్ ప్రాబ్లమ్స్కి అప్లై చేసినప్పుడు సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫెయిల్. Ah. సో ఐ యూస్ టు కీప్ మేబీ సమ్ టైమ్స్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ ఆర్ న్యూ మిస్టేక్స్. అండ్ మీరు ఇచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ Hmm. సమ్ టైమ్స్ ది అదర్ గైస్ వర్ అబుల్ టు బెటర్ ఎక్స్ప్లెయిన్. అండ్ సో అలా ఒక ఛాలెంజ్ లాగా తీసుకునేవాడిని. Hmm. అండ్ ఐ యూస్ టు కీప్ ఆస్కింగ్ డౌట్స్ అవును. నాకు బాగా గుర్తు actually అది. ఈవెన్ కెమిస్ట్రీ సార్ Yeah. ఇరిటేషన్ కూడా వచ్చేది సార్ అప్పుడప్పుడు. రవికుమార్ సార్ కదా? రవి సార్ Okay. ఇంపేషెంట్ అయిపోయి తిట్టేసారు కూడా. సార్ బట్ మెనీ టైమ్స్ Sir, ఇప్పటికీ he అప్పుడు ఆ టైంలో వచ్చిన పిల్లలందరూ దే టెల్ ఆల్ ది టైమ్ అనమాట. అసలు రవికుమార్ సార్ ఏది పిల్లలని ఏది అట్లా తిట్టడం కానీ లేకపోతే డిసిప్లిన్ చేయడం కానీ దే స్టిల్ like like it sir. And yes sir, we enjoyed his way of teaching. టీచింగ్ Yes sir, very active and very like clear. వెరీ క్లియర్. Yes sir, చాలా బాగా చెప్పారు. బాగుండేది. అండ్ టైంకి కూడా చాలా చాలా షార్ప్గా ఉండేవాడు. 5 అంటే 5 maintain ఉండేవాడు. చేస్తారు sir. Yes sir. నాకు అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయ్యేది కానీ Sir, sir, yes, సార్ వాజ్ ఆల్వేస్ ఆన్ టైం. Yes sir. ఓకే Sir. రైట్. సో యూ స్ట్రగుల్డ్ హార్డ్, అఫ్ కోర్స్ యూ రోట్ ఎగ్జామ్, ఐఐటి ఎగ్జామ్ అంతా అయింది. బట్ ఐఐటికి వెళ్ళలేదు. Sir. బట్ యూ వెంట్ టు శాస్త్ర, రైట్? Yes sir. Through AIEEE sir. అప్పుడు ఏ ట్రిపుల్ అప్పుడు ఉన్నాం. ఏ ట్రిపుల్. సో ఎప్పుడైనా అనిపించేదా నాకు ఐఐటికి వెళ్ళలేకపోయాని అని ఏమన్నా కొంచెం బాధగా ఉండేదా? సార్ కొద్దిగా బాధ అయితే ఉండింది సార్. నిజం చెప్తాను. Hmm. బికాజ్ యాక్చువల్లీ అది ఐఐటి కోసం ఫుల్ ఫ్లెడ్జ్‌గా Hmm. ఒక ఎనర్జీ పెట్టి Hmm. కష్టపడి Hmm. అండ్ బాగానే రాసాము అని అనిపించింది కూడా. Hmm. బట్ దెన్ అండ్ మా కజిన్ యాక్చువల్లీ రిలేషన్స్ వాళ్ళు కూడా Hmm. దే వన్ ఆఫ్ మై కజిన్ హీ యూస్ టు గో టు మెగా. Hmm. సో హీ క్లియర్డ్ ఐఐటి. Hmm. సో ఇట్ వాస్ లైక్ Okay. ఫ్యామిలీ ప్రెషర్ as well అవును. కొద్దిగా. Hmm. సో బట్ సార్ లైక్ ఏఐఈఈలో డీసెంట్ ర్యాంక్ వచ్చింది అప్పుడు. అప్పుడు మార్క్స్ అప్పుడు ఎన్ని వచ్చి ఉంటాయి గుర్తుందా ఏమన్నా? 360 ఎంత ఉండేది అప్పుడు? సార్ మార్క్స్ నాట్ వెరీ షూర్. బట్ జనరల్గా అప్పుడు సీట్ రావాలంటే ఒక 50% క్రాస్ Yes, చేయాలి. sir. 180 పైన వచ్చి ఉండాలి. సార్ సార్ అదే. మోస్ట్ ప్రాబ్లీ. Hmm. సో ఏఐఈఈలో కొద్దిగా డీసెంట్ ర్యాంక్ వచ్చింది సార్. సో అప్పుడు అంటే ఈ లైక్ కౌన్సిలింగ్ కొద్దిగా వెయిట్ చేస్తూ ఉండాలి. Hmm. ఎన్ఐటీస్కి ట్రై చేశాను బట్ అవ్వలేదు. Hmm. ఐ గాట్ లైక్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కెమిస్ట్రీ as well as Chemistry was your favorite subject. favorite subject. Right, sir. right. Yes sir. Yeah. So I wanted to actually plan for going to the US. Yes, okay. So ఆ విధంగా నేను బయోటెక్ వాజ్ ఎమర్జింగ్ ఫీల్డ్ దెన్. Emerging field up. Yes sir. Yes. And then my father's friends were also there who suggested that this is a very good college, Hmm. especially for biotechnology. Their research programs were very good sir.
బై దెన్ ఆల్సో. Yeah. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ గుడ్. సో శాస్త్ర యూనివర్సిటీని చూస్ Yeah, చేసుకున్నాను that was actually very popular that time. Yes, sir. Even now it's doing well, I think. Yes, sir. But Yes. కొంచెం అవకాశాలు పెరిగినాయి. బట్ రైట్ సార్. శాస్త్ర కూడా అప్పుడప్పుడు పిల్లలు వెళ్తుంటారు ఇప్పటికి. ఐఐటి జాయిన్ అవ్వలేదని కొద్దిగా బాధ అయితే Beginning లో ఉండేది. బట్ ఆఫ్టర్ యాక్చువల్లీ మై అదర్ క్లాస్మేట్స్ దే హ్యాడ్ రిపీటెడ్ Repeat. 1 year అవును, మోస్ట్ ఆఫ్ రిపీట్ చేసిన తర్వాత అందరికి బై బిట్స్ కానీ ఐటీలో వెళ్ళారు. సో దట్ వే సార్ ఐ వాజ్ యాక్చువల్లీ లైక్ అహెడ్ ఆఫ్ దమ్ Ahead of them 1 year. ఫర్ అ ఇయర్. యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కూడా నేను చెప్తుంటాను, సార్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఐటీజే బికాస్ దర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జామ్ పాసిబుల్. ఎస్ సార్. సో Correct. ఇఫ్ నాట్ ఐఐటి, Then NIT yes, or sir. some other thing basically. డెఫినెట్లీ. And people forget that thing after 1 year. 1 year లో ఒకసారి మనం నువ్వు శాస్త్రాల్లో చేసిన అంటే యూ మైట్ హావ్ ఫర్గాటెన్ ఇట్, రైట్? ఎస్ సార్, డెఫినెట్లీ. సో ఇట్ వాజ్ అ గుడ్ కాలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్. డెఫినెట్లీ. రైట్. యా, ఫైనల్లీ ఏంటంటే లైఫ్ హ్యాస్ డిఫరెంట్ పాత్స్, నాట్ దట్ ఎవ్రీ Yes, sir. టైమ్ యూ Fixed. ఫిక్స్ ఇట్ బేసికలీ. Yes, sir. Yes. ఓన్లీ వెన్ యూ గో బ్యాక్ అండ్ కనెక్ట్ ద డాట్స్ యూ విల్ నో Definitely. వేర్ యూ ల్యాండెడ్ అప్ కదా. సార్. ఓకే దెన్. బట్ దిస్ యూ వెంట్ ఫర్ బయోటెక్ అండ్ యూ హ్యాడ్ ప్లాన్స్ ఫర్ యూఎస్, రైట్? ఎస్ సార్. ఎస్. బట్ వేర్ డిడ్ దిస్ సిఆర్పిఎఫ్ థింగ్ వచ్చింది యాక్చువల్లీ? అంటే మొదటి Sir. నుంచి ఏమైనా ఇట్లా ఆర్మీకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా, లేకపోతే వాట్ వాస్ దట్ మోటివేషన్ దే? సార్ స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా సార్ ఐ వాజ్ లైక్ యాజ్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. యు ఆర్ ఇన్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. ఎస్ సార్, జూబ్లీస్ పబ్లిక్ Yeah. స్కూల్. Mm. There I was interested actually to join the armed forces, Mm. especially like Air Force, Air Force basically. because my father's calendars used to inspire me. HAL Where kada. the Yes, fighter jets and the choppers Yes, yes. photos I used to see every year. sir. హిందుస్థాన్ Every year. ఏరోనాటిక్స్ Yes, లిమిటెడ్ sir, లో yes. పనిచేసేవాడు. Yes. So it was inspiring. I used to like it, but then sir eventually I did not join the NCC in school days. Okay. Then I joined like for the IIT coaching. Then after getting into AEEE, I got into BTech biotechnology. Then I thought of going to US, but then మా పెద్దనాన్న Hmm. ఎవరైతే యాక్చువల్లీ డైరెక్టర్గా పనిచేస్తున్నారో అప్పుడు స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ లో. ఆయన చాలా క్లియర్గా సజెస్ట్ చేశారు. Hmm. ఆల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, నీకు యూఎస్కి వెళ్ళొచ్చు, Hmm. అక్కడ నీకు ఒక ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ గ్రోత్ ఉంది, బట్ యూ విల్ బీ అవే ఫ్రమ్ యువర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, Okay. బోత్ వేస్. అండ్ నీ ఫ్రెండ్స్ అందరూ నీ లైఫ్ ఇక్కడ, ఇంకా ఇండియా ఇస్ అ గ్రోయింగ్ కంట్రీ, ఇండియా విల్ షైన్. ఇప్పుడు ఉండకపోవచ్చు బట్ లేటర్ ఆన్ కొన్ని ఇయర్స్లో చాలా గ్రో అవుతుంది. సో యాజ్ హీ వాజ్ అ డైరెక్టర్ Yes, now పోస్ట్లో India has ఉన్నారు, grown from there to now. It has Yes, grown in a big way. exceptionally It's grown. exceptional కదా. సో ఆ విధంగా ఐ లైక్డ్ హిస్ సజెషన్ Hmm. అండ్ ఐ వెంట్ ఫర్ ఫ్యూ క్లాసెస్ సార్. యాక్చువల్లీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను. అండ్ మై సార్ బేసిక్స్ ఫ్రమ్ యాక్చువల్లీ లైక్ స్కూల్ అండ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్. Hmm. సో దే యాక్చువల్లీ పుల్డ్ మీ Hmm. ఇంటూ సివిల్ సర్వీసెస్, Civil service. ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. Okay. Okay. సో అంటే ఒక ఫీలింగ్ ఫండమెంటల్స్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆల్సో సార్ ఫోకసెస్ ఆన్ ది Yeah. ఫండమెంటల్స్. Fundamentals. And Basically also of not civil- only that, Chaitanya, at this 12th లెవెల్లో ఐఐటీ ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఎస్ సార్. ఒకసారి ఇది ఫేస్ చేయడం అలవాటు అయితే సార్ యూ కెన్ ఫేస్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఎనీ అదర్ ఎగ్జామ్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. It was challenging, and I think it is challenging now also. నో ఆల్సో. ఎస్. So it is one of the most tough exams, and civil services is also one of the toughest exams ఎస్, టఫెస్ట్. ఎస్. in competitive exams Yeah. for job. Yeah. Yes sir. So as you said, ఒకసారి స్టార్ట్ చేసాము ఫేస్ చేయడము అనేది, ఇట్ ఈస్ సివిల్స్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో సార్ ఒక పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ లాంగ్ బ్యాటిల్ లాగా. ఎస్, లాంగ్. ఎందుకంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ Yes, టైం sir. దాకా రాయొచ్చు కదా. ఎస్ సార్, డెఫినెట్లీ. సో సివిల్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయ్యాను సార్. అండ్ ఇనిషియలీ ఐ ఫెయిల్. ఢిల్లీకి వెళ్ళావా? ఫస్ట్ ఇక్కడ మన ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ Reddy. జాయిన్ అయ్యాను సార్, Okay. గాంధీనగర్లో. Hmm. తర్వాత అక్కడ ప్రిలిమ్స్ అది రాశాను.
క్లియర్ అయింది. తర్వాత నెక్స్ట్ ఢిల్లీకి ప్రిపరేషన్ కోసం వెళ్ళాను. ఆ తర్వాత బట్ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ అదే యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న సిఏపిఎఫ్ అనే ఎగ్జామ్, ఓకే. సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్, అది కూడా రాశాను. అది కూడా అండ్ రాశారు. ఆర్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్, ఓకే. అలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. సో ఇవన్నీ ఎగ్జామ్స్ సార్ సైమల్టేనియస్గా రాస్తున్నాను. అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది సార్. అప్పట్లో అరౌండ్ 400 మంది సెలెక్ట్ అవుతుంది, దాంట్లో 52 ర్యాంక్ 52 ర్యాంక్ వచ్చింది. వచ్చింది. ఓకే. సో ఇట్ వాస్ దట్స్ హౌ వెరీ జాయిన్ సిఆర్పి. దట్స్ హౌ ఐ జాయిన్ సిఆర్పి. యాక్చువల్గా ఇక్కడ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తెలియాల్సింది ఏంటి అంటే, ఇప్పటికి కూడా అదే చెప్తుంటాను నేను సార్. ఈ 11th 12thలో ఐఐటి జేఈ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం అనేది సరే, ఒక 2 years తర్వాత ఐఐటికి వెళ్ళడం అనేది ఒక మెయిన్ టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా దట్ యాక్చువల్లీ గివ్స్ ద కల్చర్ ఆఫ్ డూయింగ్ ఫర్ మెనీ థింగ్స్ బేసికల్గా. Yes, నాకు sir. యాక్చువల్గా ఐ టెల్ యూ వన్ స్మాల్ అనెక్డోట్ ఫ్రమ్ డెల్టా. ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి ఒక 300th ర్యాంక్ అట్లా వచ్చింది ఐఐటీలో. వెళ్ళేటప్పుడు అమ్మాయి వచ్చి కలిసి సార్ వెళ్తున్నానంటే, సరే అమ్మ నువ్వు మరి ఐఐటి తర్వాత ఏం చేస్తావు అని అడిగాను. ఐ గో ఫర్ సివిల్ సర్వీస్ అంది. సార్ అయితే అప్పుడు నాకు కొంచెం దీని మీద ఒక రకమైన అభిప్రాయం ఉండేది. పిల్లలు ఐఐటీలో చదువుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అది వదిలేసి వెళ్తారేంటి, టెక్నిక్ ఫీల్డ్లో ఎందుకు ఉండరు, Sir. అట్లా ఉండేది అనమాట. అదేంటమ్మా నువ్వు ఐఐటి చేసిన తర్వాత ఐఏఎస్ అంటే, నో సార్, both my parents are IAS officers. I'm motivated by them to సార్ become a civil servant. మరి అట్లాంటి దానికి డైరెక్ట్గా నువ్వు బీకామ్ లాంటి చేసి వెళ్ళొచ్చు కదా అని అడిగాను. సార్ బీకామ్ బిఏ నువ్వు చేసి వెళ్ళుండేదా అంటే, నో, 2 things. వన్ ఈజ్ జస్ట్ ఇంతకుముందు అన్నా కదా, ఈ టైంలో మనకు 17 years టైంలో నాకు ఐ వాంట్ టు ఫేస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ విచ్ ఈస్ ఐఐటి. ఐటీ. Then in that, if I'm qualifying through this, I'm almost going to qualify in IAS. This was our basic thing. Second thing ఏంటంటే, ఆల్ రైట్ ఐఏఎస్ ఇంకా టఫ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ఈవెన్ ది నెంబర్ ఆఫ్ Area. పోస్ట్ వర్ వెరీ లెస్. ఫ్యూ. ఎస్ సో అది రాకపోయినా కూడా ఐ గాట్ దిస్ ఆప్షన్. ఎస్ సార్. I can Technical fall back field. technical field, because anyway, see, Knowledge when you is got that everything. IQ levels that way and when you learned how to work hard, then in any field is good enough, right? డెఫినెట్లీ. So yes, actually speaking, అంటే డే 1 నుంచి కూడా ఆల్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ లాగా కాకుండా సార్ ప్రిపేర్ అవుతూ లెర్నింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దేర్, ఇఫ్ యూ డూ ఇట్, in that you once again will shine. That's the main philosophy I've been trying to push into the parents basically. డెఫినెట్లీ. Right. చైతన్య, సార్ ఫస్ట్ యూనిఫామ్ వేసుకున్నావు కదా, ఏది మన సిఆర్పిఎఫ్లోకి Sir. వెళ్ళిన తర్వాత వేసుకొని ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాట్ వర్ యూర్ ఫీలింగ్స్? ఇట్ వాజ్ అ ప్రైడ్ ఆర్ ఫియర్ సార్. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్? Sir, it was combination of all three. Sir, there was fear, sir, because we were entering the Naxal areas. Okay, yeah, and we didn't know how to deal if someone caught us in between. Uniform was there in the bag. We had to travel in civil bus. మామూలుగా. Yes, sir. And we used to plan how to సో like mask ourselves. ఫస్ట్ like, అసైన్మెంట్ ఇట్ వాస్ in Chhattisgarh. Oh, Sir. I was in Narayanpur district posted, sir. ఓకే. So then it was actually very hot, sir. That అప్పుడు చాలా వాళ్ళ లైక్ నక్సలిజం ప్రభావం చాలా ఎక్కువ. హిందీ అలవాటు అయిపోయిన ఉంటుంది కదా. ఓకే, కెన్ స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. సరే సార్, పర్లేదు. అయితే అప్పుడు ప్రభావం చాలా భారీగా ఉన్నింది. సో మేము మమ్మల్ని ఎలా దాచిపెట్టుకోవాలి అనే ఆలోచన ఉంది ఆ ప్రయాణంలో. అయితే యూనిఫామ్ సార్, ట్రైనింగ్ అప్పుడు ఫస్ట్ మనము యూనిఫామ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తారు, వేసుకోవడము, ఎలా షర్ట్ వేసుకోవాలి, ఎలా ప్యాంట్ వేసుకోవాలి, బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏవి మన లైక్ మెడల్స్ కానీ లైక్ షోల్డర్ బ్యాడ్జెస్ ఇట్లాంటివన్నీ. సో అదంతా ఒక ప్రాసెస్ సార్. సో ఒకసారి మనం ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తామో అప్పుడు ఒక ప్రైడ్ వస్తుంది సార్.
ఇనీషియల్‌గా అందరూ గ్రూప్‌గా ట్రైన్ అవుతూ ఉంటాము. హ్మ్. కలిసికట్టుగా. సో, అప్పుడు అంత ఫీలింగ్ ఉండదు. కానీ ఒక్కసారి మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా హ్మ్. ఒక ఆఫీసర్‌గా మనం బయటకొస్తాం. బయట అప్పుడు అండ్ పేరెంట్స్ వచ్చి ఆ! బ్యాడ్జెస్ బ్యాడ్జెస్ పెట్టడము. పెట్టడం, వాళ్ళ మనం బయట ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఎప్పుడైతే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి గదా! ఉన్నాయి సార్. ఓకే. సో, అది బయటికెళ్ళినప్పుడు సార్ ఆ ప్రైడ్ అనేది చాలా హ్మ్. ఉంటది సార్. హ్మ్. అండ్ ఒక మనకు గూడా సార్ అంటే ఫీలింగ్ ఆఫ్ లైక్ సంథింగ్ ఐ హావ్ అచీవ్డ్. హ్మ్. ఒక సక్సెస్ యాహ్! అచీవ్ చేసినట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తది. ఉండింది. హ్మ్. బట్ ఫియర్ గూడా ఉంటది సార్. హ్మ్. నువ్వు ఫీల్డ్‌లో నువ్వు వెళ్లి కమాండ్ చేయడం. ఒక 100 మందిని చేస్ మనము ఫీల్డ్‌లో ఆపరేషన్ చేయడానికి సో తీసుకెళ్ళడం యూ ఆర్ అదంతా. అపాయింటెడ్ యాస్ అసిస్టెంట్ కమాండెంట్ టు యెస్ బిగిన్ సార్. విత్. యెస్ సార్. యెస్. అండ్ యూ హాడ్ టు లీడ్ అట్‌లీస్ట్ 100 పీపుల్. యెస్ సార్. ఓకే. హ్మ్. యాహ్! సో, అది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫియర్ అండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనీవే రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైడ్. అండ్ ప్రైడ్. అండ్ అది సార్ వెళ్తుంటే కొంత ఎక్సైట్‌మెంట్. ఎక్సైట్‌మెంట్, అడ్వెంచర్ సార్. అడ్వెంచర్. అడ్వెంచర్. గుడ్. గుడ్. యాహ్! అండ్ యూ టోల్డ్ మీ ఇది మన రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏమో వాట్ ఈస్ దట్ ఎగ్జామ్ కాల్డ్? సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్స్. యాహ్! సిఏపీ, కండక్ట్ సిఏపిఎఫ్. సిఏపీఎఫ్. యెస్ సార్. దట్ కండక్ట్ ఈస్ బై ఓకే. దట్ యూపీఎస్‌సి. ఆఫ్టర్ డిగ్రీ ఓన్లీ యూ విల్ రైటా? యెస్ సార్. ఆఫ్టర్ అండర్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిగ్రీ ఉండాలా? క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ సార్. రాయాలా? సో, దాంట్లో అదంతా పారామిలిటరీ ఫోర్స్ అన్నిటికా అది? యెస్ సార్. ఏమేంటి పారామిలిటరీ. ఒకసారి పారామిలిటరీ ఫోర్స్ అని? సిఆర్‌పిఎఫ్, ఓకే. బీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఇన్ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ ఓకే. సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ రైట్. సిఐఎస్ఎఫ్. యాహ్! ఎస్ఎస్‌బి, సశస్త్ర సీమా బల్, ఓకే. ఐటీబీపీ, ఇండో ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. బార్డర్ పోలీస్. సార్. సో, వీటన్నీ కూడా ఈ ఎగ్జామ్ కిందకే ఈ వస్తాయి. ఎగ్జామ్ కింద. ఈ ఎగ్జామ్ కిందకే యెస్. వస్తాయి. అది 3 ఇయర్ డిగ్రీయా? లేకపోతే 4 ఇయర్ డిగ్రీ ఏమైనా ఉందా? ఏ ఏ డిగ్రీ డిగ్రీ అయినా అయినా ఏ డిగ్రీ అయినా ఇట్స్ రాయొచ్చు. యాక్సెప్టెడ్ సార్. ఎనీ అంటే ఎట్లా డిగ్రీ. ఎగ్జామ్ ఎట్లాగా ఉంటది అంటే దాంట్లో సార్ ఇది యూపీఎస్‌సి కండక్ట్ చేస్తది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తది. నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఓకే. సార్. ద వేకెన్సీస్ ఆర్ వేరియబుల్ హ్మ్. డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్. తర్వాత ఎగ్జామ్ మోడల్ ఎట్లా ఉంటది? ఎగ్జామ్ మోడల్‌లో సార్ రిటన్ 2 పేపర్స్ ఉంటాయి సార్. హ్మ్. దాంట్లో జనరల్ నాలెడ్జు, యాప్టిట్యూడు, హుహు. తర్వాత మనకి ఆహ్, ఏమంటారు ఇంగ్లీష్. ఇంగ్లీష్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్సే ఎస్సే రైటింగ్ గూడా ఉంటది సార్. యాహ్! సో, ఇది బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్. ఎగ్జామ్. 2 పార్ట్స్ ఉంటాయి. హ్మ్. అండ్ దెన్ దీని తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ సార్. అది ఒకటి కొద్దిగా ఛాలెంజింగ్‌గా కొంచెం ఉంటది. కష్టంగా ఉంటది. అవును సార్. సో, రిటన్ పార్ట్ ఈస్ జనరల్లీ పీపుల్ క్లియర్ ఇట్. హూ ఎస్పెషల్లీ ఆర్ 2 సివిల్స్ ఇయర్ ప్రిపేర్. ఆఫ్ ఇంటర్మీడియేట్ బాగా ఐఐటీ, జేఈలో వెళ్ళిన పిల్లలకి ఐ థింక్ దట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ డిఫికల్ట్. యెస్ సార్. డెఫినైట్‌లీ. అదే. జనరల్‌గా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గూడా అదొక కొద్దిగా ఈజీగానే ఈజీగానే అవుతది. అయిపోతుంది. హ్మ్. దెన్ సార్ ఫిజికల్‌లో కొద్దిగా ముందే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళాలి. 800 మీటర్స్ ఒక టైమ్ ఉంటది. అచ్చా! అండ్ 100 మీటర్స్ రన్నింగ్, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో స్ప్రింట్, ఫినిష్ యెస్ చేయాలా? సార్. లాంగ్ జంప్, హుహు. షార్ట్ పుట్. షార్ట్ పుట్. ఇది ఫిజికల్లీ. తర్వాత మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటది సార్. మెడికల్ ఎగ్జామ్ కూడా హైట్ చాలా స్ట్రిక్ట్‌గా యెస్ ఉంటది. స్ట్రిక్ట్‌గా ఉంటది. ఐసైట్ కానీ, హ్మ్. కలర్ హ్మ్. ఐడెంటిఫికేషన్, అండ్ నాక్ నీస్ సైజ్ ఆఫ్ ఉండకూడదు. చెస్ట్ ఇవన్నీ చెస్ట్ యెస్ సార్. హ్మ్. చెస్ట్ కూడా మెజర్‌మెంట్ చేస్తారు. అది ఫిజికల్ స్టాండర్డ్స్‌లోనే ఫిజికల్ చేయాలి. స్టాండర్డ్స్‌లోనే వస్తది. ఓకే. ఫిజికల్ స్టాండర్డ్స్‌లో చేయాలి. సో, ఆర్మీ సార్ వాళ్ళ ట్రైనింగ్ మీది దాదాపు సిమిలర్‌గా ఉంటదా? మీది కొంచెం ఏమన్నా తక్కువగా వాళ్ళది కొంచెం ఎక్కువగా ఉంటదా? ఆల్మోస్ట్ సిమిలర్ సిమిలర్. ట్రైనింగ్ సార్. హుహు. అది ఆర్మీ వాళ్ళది మన లైక్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఇన్ చెన్నై హుహు. అది. అండ్ లైక్ ఇంటర్మీడియేట్ నుంచే ఒక ఇప్పుడు ఎన్‌డీఏలో కూడా చేస్తారు ఎన్‌డీఏలో కూడా యాక్చువల్లీ చేస్తారు. ఆర్మీ ఆఫీసర్స్. హుహు. అండ్ నేవీకి వేరే, ఎయిర్ ఫోర్స్‌కి వేరే. మాది సిఆర్‌పిఎఫ్‌ది ఆఫీసర్స్ ట్రైనింగ్ వచ్చేసి గుర్‌గావ్. గుర్‌గావ్‌లో ఉంటుంది. గుర్‌గావ్ 1 ఇయరా? 1 ఇయర్ ట్రైనింగ్. 1 ఇయర్ యెస్. ట్రైనింగ్. ఇట్ ఈస్ వెరీ టఫ్ సార్. వెరీ టఫ్. ట్రైనింగ్ దే కన్వర్ట్ యూ ఫ్రమ్ సివిలియన్ ఇంటూ ఆర్మ్ ఫోర్స్ పర్సన్. ఫోర్స్ పర్సన్. There will be a transformation. రియల్ Definitely, ట్రాన్స్‌ఫర్మేషన్. real transformation. Yes, sir. Yes, sir. అండ్ యూ And లైక్డ్ ఇట్. further, yes, sir. Initially, I కొంచెం actually కష్టంగా even ఆ! ran away, sir. అవునా? నేను ట్రైనింగ్ అప్పుడు సార్ ఒక 1 వీక్‌లో ఆ! నాకు ట్రైనింగ్ వద్దు. అమ్మో! హ్మ్. I went away. Then my IG actually personally he took intervention. ఆ! He was from Andhra Pradesh ఉంది సార్. ఆంధ్రప్రదేశ్. He was IPS officer. ఆ! వెస్ట్ బెంగాల్ క్యాడర్ ఆయన. ఆ! బిఎన్ రమేష్ అని. ఓకే. He actually talked to me personally. He హ్మ్. called me to his chamber. He told me what are the pros and cons హ్మ్. and made me understand and made me continue the training. యాహ్! And he also like
సివిల్స్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయండి అలా చెప్పారు సార్. బట్ లైఫ్ ఈజ్ లైక్ దట్ చైతన్య. ఎందుకంటే చూడు 15 ఇయర్స్ ఏజ్లో మనం 10th క్లాస్ అయిపోద్ది, ఐఐటి ట్రైనింగ్ అని మొదలు పెడతాం. సార్ ఇట్స్ లైక్ మెంటల్ జిమ్నాస్టిక్స్ బేసిక్గా. సార్ సో నువ్వు అక్కడ ట్రైనింగ్ వెళ్ళాం, ఇట్స్ ఫిజికల్ జిమ్నాస్టిక్స్ అండ్ మళ్ళీ మెంటల్ కూడా యాక్చువల్గా మెంటల్ జిమ్నాస్టిక్స్ అంటే చాలా పర్సివరెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. బట్ డోంట్ యూ ఫీల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ హెల్ప్స్ యూ ఇన్ లైఫ్ ఇన్ అ బిగ్ వే డెఫినెట్లీ కదా. ఇప్పుడు లైఫ్ సిచ్యువేషన్ ఏమైనా కొంచెం టఫ్గా వచ్చినప్పుడు యూ వోంట్ బి రియలీ సో మచ్ పానికింగ్ కదా. డెఫినెట్లీ Come on, face it. అవును Because you already faced something in the forest. ఎస్ సార్ So even here we can face another. డెఫినెట్లీ సార్ లైఫ్ లో ఇది మనకి Any kind of challenge అనేది you will be ready to face. ఎస్ రెడీ టు ఫేస్ ఎస్ సార్ ఎస్పెషల్లీ ఇన్ లైక్ సిఆర్పిఎఫ్ సార్ సిచ్యువేషన్ సార్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ Extremely. అండ్ Very uncertain, very tough. ఎస్ సార్ Okay. Right now I think you are somewhere in Chhattisgarh once again. ఎస్ Right? సార్ ఎస్ Yeah. You told me that you had some general duty first and then you went into signals, communications. ఎస్ సార్ Right now once again general duty. జనరల్ డ్యూటీలో ఉన్నాను So what is the difference? సార్ జనరల్ డ్యూటీ అంటే సార్ ఇప్పుడు మన బేసికలీ ఏదైనా ఫోర్స్ Hmm. మనకి లైక్ గ్రౌండ్ ఏదైతే మన పర్సన్స్ ఉంటారో దాంతో నడుస్తుంది. Hmm. లైక్ ఆర్మీలో కూడా మన ఏమంటారు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఏ ఫోర్స్ అయినా Hmm. సో ఈ గ్రౌండ్ ఫోర్సెస్ దే డూ ద మేజర్ వర్క్. Yeah. లైక్ ఏదైతే ఏరియాని సెక్యూర్ చేయడం పెట్రోలింగ్ చేయడం Yeah, మీకు Operations బేసిక్గా ఇంటర్నల్ చేయడం. సెక్యూరిటీ కదా సిఆర్పిఎఫ్. ఇంటర్నల్ సెక్యూరిటీ రైట్. సో ఆపరేషన్స్ చేయడం ఇదంతా జనరల్ డ్యూటీ కిందకు వస్తుంది. దీంట్లో క్యాంప్ సెక్యూరిటీ చూసుకుంటారు అండ్ వాళ్ళ ఏరియా ఏదైతే ఒక ఏరియా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో అది ఆ ఏరియాని సెక్యూర్ చేయడం. దాంట్లో ఉండే విలేజెస్తో మాట్లాడడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉంటే దాన్ని కౌంటర్ చేయడం కానీ ఇలాంటివన్నీ జనరల్ డ్యూటీ కిందకు వస్తాయి. అండ్ మనము మన పర్సనల్ ఏదైతే వాళ్ళ రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ ఏదైనా ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ అది దాన్ని అన్ని ఇప్పుడు ఏదో ఎడ్యుకేషన్ ఫండ్స్ ఉంటాయి దానిలో వాళ్ళకి ఆర్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనమే వాళ్ళది ఓకే పుటప్ చేస్తాం. పుట్టప్ చేస్తారు. విల్ టాక్ టు ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ విల్ హెల్ప్ దెమ్. సో ఇది జనరల్ డ్యూటీ. అయితే కమ్యూనికేషన్ ఫీల్డ్ వచ్చేసి సార్ ఇట్ ఈస్ మోర్ టెక్నికల్. సో దీంట్లో నేను ఈవెన్ దో బయోటెక్ చేశాను. ఆ తర్వాత ఈ ఒక కోర్సు జరుగుతుంది మా ఫోర్స్లోనే ఒక 6 months కోర్సు. దాంట్లో వచ్చేసి మనకి టెలికమ్యూనికేషన్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్పిస్తారు. మా ఫోర్స్లో ఏం లైక్ వాడుతున్నారు రిగార్డింగ్ ఎస్పెషలీ రేడియో సెట్స్. తర్వాత మనకి ఇంటర్నల్ లైక్ సిఆర్పిఎఫ్ మొత్తము లీజ్ లైన్ బేస్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది వేర్ వి పాస్ ఆన్ అవర్ మెసేజెస్ సో దట్ ఇట్ ఇస్ మెయింటైన్ సీక్రెట్లీ. టెలిఫోన్ కాల్స్ కానీ అండ్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ కానీ ఆ తర్వాత డ్రోన్స్ ఆపరేషన్ కానీ ఆ తర్వాత సార్ ఇప్పుడు మనకి వేరే లైక్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడడానికి లైక్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ సమ్మన్ ఇన్ అండమాన్ నికోబార్ అండ్ ఒక స్పెషలైజ్డ్ కమ్యూనికేషన్ దానికి పెట్టారనమాట పోల్నెట్ అని పోలీస్ నెట్వర్క్. సో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద డీజీ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్ పోలీస్ ఆర్ లక్షద్వీప్ ఆర్ సే జమ్మూ కాశ్మీర్. సో ఒక ఇంటర్నల్ ఒక జస్ట్ పోలీస్ ఫోర్సెస్కి ఒక నెట్వర్క్ తయారు చేశారు. సో సివిల్ పోలీస్తో లైక్ బీయింగ్ సిస్టర్ ఏజెన్సీ మనం సివిల్ పోలీస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఒక కమ్యూనికేషన్ స్పెషల్ దట్ ఓన్లీ కమ్యూనికేషన్ పీపుల్ విల్ బీ హెల్పింగ్ టు బి డన్. తర్వాత సార్ ఇప్పుడు చాలా వరకు వీడియో కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మూమెంట్ చేయడం అంత పాసిబుల్ అవ్వట్లేదు. సే ఢిల్లీ నుంచి ఒక పర్సన్ ఒక 10 ప్లేసెస్లో డిఐజీస్తో మాట్లాడాలి. ఒక డీజీ ఆర్ ఒక ఐజీ అక్కడ ఆపరేషనల్ ఐజీ హీ నీడ్స్ టు మొబిలైజ్ ఆల్ ది ఫోర్సెస్.
సో ఇప్పుడు డీజీ సార్ మాకు టార్గెట్ ఇచ్చారు. అదే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అన్ని నక్సల్ ఈ స్మారకాలు తొలగించేయాలి. సో దాని ముందు ఒక మీటింగ్ తీసుకున్నాడు. సో ఇట్స్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. సో ఫర్ దిస్ కమ్యూనికేషన్ పీపుల్ విల్ బి రెస్పాన్సిబుల్. సో ఈ కాన్ఫరెన్సెస్ అరేంజ్ చేయడం ఇదంతా కూడా ఈ కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీ. మెయిన్ రేడియో కమ్యూనికేషన్ సార్, లైక్ ఆపరేషన్స్కి వెళ్తారు. సో ద సెట్స్ ఆర్ వర్కింగ్ వెల్ ఆర్ నాట్, ఆర్ దే బీయింగ్ మెయింటైన్డ్ వెల్ ఆర్ నాట్. హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో సెట్స్. ఎస్ సార్. అండ్ ఈ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో మా ఇంటర్నల్ నెట్వర్క్ ఒకటి ఉంది, అది మెయింటైన్ చేయడం. దే టేక్ లీజ్ లైన్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్. ఓకే. అండ్ మా ఇంటర్నల్గా కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. ఆఫీసెస్ మొత్తం కనెక్ట్ చేయాలి. ఎస్పెషలీ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆల్ ఇండియా కనెక్టెడ్ సార్. ఒక మెసేజ్ ఇప్పుడు మా సుకుమా డిస్ట్రిక్ట్ నుంచి ఢిల్లీకి పంపించాలి. సో త్రూ ఈ సెల్లో నెట్వర్క్ అంటాము. ఓకే. దాని ద్వారానే చేస్తాం సార్. ఓకే. ఓకే. దట్ ఈస్ మెయింటైన్ బై కమ్యూనికేషన్. సో యాక్చువల్లీ ముందు ఆఫీసర్స్ సార్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు టెక్నికల్ సైడ్. ఓకే. సో ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ దీంట్లోనే కంటిన్యూ అయ్యేవారు. కానీ ఇప్పుడు చాలామంది బీటెక్ అండ్ ఎంటెక్ అలా చేసి ఫోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ హెస్ బికమ్ రొటేషన్. అంటే కమ్యూనికేషన్స్కి వెళ్ళాము, కొన్ని రోజులు మళ్ళీ జనరల్ డ్యూటీకి వస్తున్నాం, మళ్ళీ కమ్యూనికేషన్స్కి వెళ్ళొచ్చు. ఓకే. So yeah, this if you feel like you tell me. Sir. The question is, maybe I don't know whether you should reveal. You are in Kashmir. Sir. Which is a very sensitive place during Pulwama, I think. Yes, sir. Yes, sir. And now you are in this Naxal affected areas. Sir. ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఎప్పుడైనా ఒక వెరీ ఏమంటారు నర్వ్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చిందా? ఏమన్నా ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ కెన్ యూ షేర్ ఇఫ్ పాసిబుల్? సార్ పుల్వామా అటాక్ అప్పుడే సార్, అది డెఫినెట్లీ లైక్ వీఆర్ నాట్ రివీలింగ్ ఎనీ డీటెయిల్స్ సార్, బట్ జనరలీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక ఏమి ప్రాబ్లం క్లాసిఫైడ్గా. సో యాక్చువల్లీ బ్లాస్ట్ జరిగింది అప్పుడు, లైక్ వీఆర్ ఇన్ ద ఫీల్డ్ సార్. ఐ వాజ్ అవే అరౌండ్ 25 kilometers ఫ్రమ్ దట్ ప్లేస్. సో ఆ సౌండ్ వచ్చి మా ఏదైతే బ్యారక్స్లో కూడా షేక్ అయ్యాయి. వీఆర్ లైక్ సర్ప్రైజ్, అంటే ఎక్కడో దగ్గరలో బ్లాస్ట్ అయింది అన్నట్టు అనిపించింది. సో వీఆర్ లైక్ ఇట్ వాస్ ఫ్రాంటిక్. అంటే మా ఇక్కడ ఫోన్ చేసి అసలు ఏమైంది, కొన్ని ఫొటోస్ వచ్చాయి సడన్గా, ఏదో ఫైరింగ్ అయింది అన్నట్టు వచ్చింది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాతే క్లియర్ అయింది. యాక్చువల్లీ ఇట్లా పెద్ద బ్లాస్ట్ అయింది, మనం సిఆర్పిఎఫ్ బస్సుని పేల్చేశారు. దాంట్లో అది ఎంతమంది ఎవరు అనేది చనిపోయారు అనేది తెలియట్లేదు. సో అప్పుడు సార్ అందరు ఎవరైతే యాక్చువల్లీ కాన్వాయ్ అంటాము, ఆ కాన్వాయ్లో వేరే బెటాలియన్స్ వాళ్ళు, లీవ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్ కొన్ని గవర్నమెంట్ డ్యూటీ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రమ్ జమ్మూ టు శ్రీనగర్ టు జమ్మూ వెళ్తారు. సో మా బెటాలియన్లో ఎవరున్నారు అనేది దట్ వాస్ ది యాంగ్జైటీ ఏంటి, అండ్ నా కంపెనీ వాళ్ళు ఎవరున్నారు అనేది. అప్పుడు నేను ఒక అడ్జుటెంట్ డ్యూటీ కూడా చేస్తున్నాను. సో అప్పుడు కమాండెంట్ నాకు టాస్క్ ఇచ్చాడు దట్ వీ హ్యాడ్ టు ఐడెంటిఫై చేయాలి ఎవరు లీవ్ నుంచి బయలుదేరారు, ఎవరు ఏ బస్సులో ఉన్నారు, ఎంతమంది. సో రివ్యూ చేస్తూ ఒక రాత్రి ఆల్మోస్ట్ 12 అయిపోయింది సార్. అప్పటికి క్లియర్ అయింది మా బెటాలియన్ నుంచి ఎవరు ఆ బస్సులో లేరు. అంటే ఇంకా అది అంటే ఫార్చునేట్లీ మా బెటాలియన్ నుంచి ఒకరు లేరు. బట్ ఇట్ మోస్ట్ బ్లడియెస్ట్ అండ్ సాడ్ ఈవెంట్ ఇన్ మై హోల్ కెరియర్ టిల్ నౌ సార్. చాలా ఘోరంగా చేశారు అండ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ మాకు అందరికీ. ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ద ఫ్యామిలీస్
యా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్ట్రెస్సింగ్. అండ్ మా ఓన్ ఫ్యామిలీ కూడా అక్కడ ఉండింది. వాళ్ళకి కూడా చాలా 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 స్ట్రెస్. స్ట్రెస్ఫుల్. అదే అందరూ సార్ ఇండియా నుంచి అంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా దట్ వాస్ కాల్ హోల్ చేసి కంట్రీ రెస్పాండెడ్ యాక్చువల్లీ Yes, sir. కదా. చాలా Something. పెద్ద ఇన్సిడెంట్ అండ్ వెరీ డిస్ట్రెసింగ్ అండ్ చాలా ఘోరమైన ఇన్సిడెంట్. తర్వాత ఇలానే సార్ 370 ఆర్టికల్ ఏదైతే అప్పుడు రద్దు తీసేసారో చేసినప్పుడు కూడా. అప్పుడు కూడా మొత్తం కమ్యూనికేషన్స్ ఆఫ్ అయిపోయి Mm. అప్పుడు ఎవరు కాల్ చేయడానికి కూడా లేదు. స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కొన్ని. సో దానిని మేము ఫేస్ చేసేవాళ్ళం. సో అదొక ఛాలెంజ్. అంటే మీకు లోకల్ వాళ్ళతో ఎట్లాగా రిలేషన్షిప్ చేయ- ఉండేది, అది డీల్ చేయడం, అంటే లోకల్ పీపుల్? బేసికలీ సార్ మేము అంటే మమ్మల్ని వేరే ప్లేస్కి పంపించేశారు. సో అప్పుడు నాకు ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోయారు. ఆ, వాళ్ళతో ఏంటంటే కొద్దిగా మనం అంటే మెల్లిగా వాళ్ళ ఎల్డర్స్తో మాట్లాడడం. ఇనిషియలీ వాళ్ళు మన మీద కొంత రాళ్ళు suspicion ఉంటది. డెఫినెట్లీ రాళ్ళు వేసేవాళ్ళు. వాళ్ళు వేసేవాళ్ళు. ఎస్పెషలీ మన మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేస్తామో మార్నింగ్ ఉండేది అండ్ టిల్ ఈవినింగ్ మనము ఆ ఏరియాని సేఫ్ గార్డ్ చేయాలి. సో మార్నింగ్ ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో అప్పుడు కొద్దిగా స్టోన్ పెల్టింగ్ జరిగేది. రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్కువ జరిగేది. ఓహ్, రిటర్న్ అయ్యేటప్పుడు రిటర్న్ అయ్యేప్పుడు ఎక్కువ జరిగేది ఎక్కువ జరిగేది. సో అప్పుడు మనము యాక్చువల్లీ ఫ్రమ్ ద హోమ్స్. ఫ్రమ్ ద రోడ్ మీదనే. రోడ్ మీదే వచ్చేవాళ్ళు సార్. ఇళ్ళ నుంచి యాక్చువల్లీ కొద్దిగా తక్కువే చేశాను ఎందుకంటే లేడీస్ కూడా ఉంటారు అండ్ కొంతమంది అంటే ఓల్డ్ శ్రీనగర్లో ఎక్కువ జరిగేది అలా. ఇళ్ళ నుంచి మనం డ్యూటీ యాక్చువల్లీ చిన్న చిన్న లేన్స్లోనే ఉండేది. ఓకే. సో వాళ్ళు పైనుంచే మన రాళ్ళు మీద రాళ్ళు వేయడం ఆర్ యాసిడ్ లాంటిది కొన్నిసార్లు Oh. హాట్ వాటర్ అలాంటివి సో కూడా వీటన్నిటికి మీకు ట్రైనింగ్ ఏముంటుంది? హౌ టు అంటే హౌ టు మామూలుగా రెస్పాండ్. అవును సార్. దాంట్లో ఫస్ట్ సార్ మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ దెన్ వి వార్న్ దెమ్. బట్ రిస్ట్రైన్ వార్నింగ్ లైక్ వి యూస్ మైక్ సెట్స్ అండ్ వార్న్ దెమ్ నాట్ టు స్టోన్ పెల్టింగ్ చేయకుండా ఉండాలి. తర్వాత ఈ ఏమైతే కొన్నిసార్లు ఈ హాట్ వాటర్ అది వేస్తారో దాన్ని మనం సరే యాక్చువల్లీ కొద్దిగా ఈ వెహికల్స్ వాడతాం. కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఓకే. సో క్యూఏటీ వెహికల్స్ ఉంటాయి. సో దానిలో ఫాస్ట్ మూమెంట్ ప్రొటెక్టెడ్ మూమెంట్ చేస్తారు. తర్వాత సార్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే తగ్గదో క్రౌడ్ అప్పుడు వాటర్ క్యానన్ వాడడము లేదంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఫైరింగ్, షెల్స్ వాడతాం సార్. గ్యాస్ టియర్ గ్యాస్ వాడడము అండ్ స్మెల్ కొన్ని ఆర్ మిర్చి స్పైసీ ఉన్నది ఇట్లాంటివి. ఫైనల్ థింగ్ ఈజ్ ఫైరింగ్. అంటే దీని తర్వాత ఫైనల్ ఎప్పుడైతే దే అటాకర్స్ మన మీద అటాక్ చేయడం మన వెహికల్ని కొట్టడానికి వాళ్ళ దగ్గర కూడా సార్ కొన్నిసార్లు రాడ్స్ అవి ఉంటాయి. సో ఎప్పుడైతే అద్దాలు పగలు కొట్టడం స్టార్ట్ చేస్తారు వెహికల్స్వి మనుషుల్ని మీదకి వచ్చేస్తారో అప్పుడు లాస్ట్ రెసార్ట్ ఫైరింగ్ ఆన్ ది లైక్ లోవర్ హాఫ్ ఆఫ్ ది బాడీ, తర్వాత అప్పర్ హాఫ్ లాస్ట్ రెసార్ట్. సో ఇట్లాంటివి అయినప్పుడల్లా ఇంటి నుంచి ఎట్లాగా రెస్పాన్స్ ఉండేది? ఇంటి నుంచి సార్ వచ్చే ఫస్ట్ రెస్పాన్స్ అండ్ మెయిన్ అదే అమ్మ అండ్ వైఫ్ సైడ్ నుంచి వచ్చేయండి. ఫాదర్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ డ్యూటీ చేస్తున్నారు చేయనివ్వండి అంటారు. అంతే సార్. మై వైఫ్ హ్యాస్ ఆల్సో బీన్ వెరీ సపోర్టివ్ సార్. కాశ్మీర్లో నాతోనే ఉన్నారు ఆల్మోస్ట్ 2.5 years ఉన్నారు సార్. ఓకే. అండ్ తర్వాత చెన్నైలో అయితే హైదరాబాద్ అండ్ చెన్నై కొన్ని 2.5 కమ్యూనికేషన్స్లో ఉన్నప్పుడు 3 years ఉన్నాము. పెళ్ళి కాలేదు దాని ముందు ఛత్తీస్గఢ్లో ఉన్నాం. Yes, sir. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే వీఆర్ లైక్ సపరేటెడ్ సార్ లైక్ డ్యూ టు ద డ్యూటీ ఏరియాలో అక్కడ ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఉండదు, వీలవ్వదు. దట్స్ వన్ మోర్ ఛాలెంజింగ్ ఛాలెంజ్ కదా ఆర్మీకి కానీ మీకు కానీ.
Yes, sir. You have to be Family away from has the to- family for years. Yes, sir. Family has to stay strong. Sacrifice వాళ్ళు Yes, పాపం. sacrifice చేయాలి. అది ఒక ఛాలెంజ్ సార్. Okay, it's something very, what do you call, చాలా, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐఎమ్ గెటింగ్ నౌ, బట్ రియలీ మనం మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం లేకపోతే వింటుంటాం కానీ నౌ డైరెక్ట్లీ లిజనింగ్ ఫ్రమ్ యూ డైరెక్ట్లీ యాక్చువల్లీ Sir. మేడ్ మీ లిటిల్ ఇమోషనల్. సార్. ఓకే, నౌ ఎ సింపుల్ క్వశ్చన్, ఆఫ్ కోర్స్ లైటర్ వెయిన్. సార్. నీకు జేఈ అడ్వాన్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రెషర్ కానీ, నువ్వు కమాండెంట్గా అసిస్టెంట్ కమాండెంట్గా ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు కానీ ప్రెషర్ కానీ, ఈ రెండింటికి హౌ డు యూ కంపేర్? ఐఐటి జేఈ సార్ ప్రిపరేషన్ యాక్చువల్లీ ఒక సిమిలర్ ఫీలింగ్ కూడా వస్తుంది సార్. లైక్ ద టీచర్స్, మా ఇప్పుడు మాకు సీనియర్స్ కమాండెంట్స్, దే గివ్ అస్ లెక్చర్స్, కమాండెంట్స్ టీచర్స్ ఇక్కడ కమాండెంట్స్. కమాండ్స్ అండ్ సార్ డిసిప్లిన్ like and perseverance sir. Like IIT preparation was also a continuous preparation sir. ఒక రోజు, ఒక నెల, ఒక 3 నెలలో కాదు. 2 years. It is a proper sir 2 years 360 days, 360 plus 360, 720 days. And planning sir. ఒక ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఈ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పార్ట్ లాజికల్గా తీసుకెళ్ళడం. సో మా ఆపరేషన్స్లో కూడా సార్ లైక్ లాజికల్గా వెళ్ళడానికే ట్రై చేస్తాము మ్యాక్సిమం. లైక్ ఎందుకంటే లైక్ బేసికలీ వీఆర్ ట్రయింగ్ టు సెక్యూర్ అవర్ ల్యాండ్ అండ్ పబ్లిక్ని కూడా మనం సెక్యూర్ చేయాలనుకుంటున్నాం. సో అండ్ వీ వాంట్ టు విన్ ద కాన్ఫిడెన్స్. సో ఎవ్రీథింగ్ దేర్ we should not destroy anything, but we need to win the hearts. సో దానికి ప్రాపర్ ప్లాన్ కావాలి, ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా. అందుకే మనకి జనరల్గా సార్ బాగా కనిపిస్తుంది. దేర్ హెస్ బీన్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆల్సో అండ్ ఓవరాల్ నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కోఆపరేషన్ బాగా వస్తుంది కదా. అవును, పబ్లిక్ నుంచి చాలా కోఆపరేషన్ ఉంది. సో ప్లానింగ్, పర్సీవరెన్స్, పేషెన్స్ అన్ని సిమిలర్ అని ఇవన్నీ సార్ ఐఐటి ప్రిపరేషన్కి, సివిల్స్కి కానీ తర్వాత ఇప్పుడు మీ యాక్చువల్ వర్క్ వర్క్లో కూడా చాలా ఒక సిమిలారిటీ ఉంది సార్. అండ్ వీఆర్ లెర్నింగ్ ఆల్సో సార్. సిఆర్పిఎఫ్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ అస్ లైక్ లెర్న్ న్యూ థింగ్స్. సో నేను అంటే డ్రోన్స్ కానీ టెక్నికల్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా సార్ అంటే కొత్త కొత్తవి నేర్పించడం, నేర్చుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా. బట్ వెన్ యూ టాకింగ్ నాకు ఒక ఐడియా అనిపిస్తుంది, స్ట్రైక్ అయింది. సో డైరెక్ట్గా ఆర్మ్డ్ ఫోర్సెస్కి మీకు మిమ్మల్ని పారామిలిటరీ అంటారు సార్. బట్ ఐ థింక్ మీరు వెన్ యూఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్సైడ్, సో దట్ ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రిస్ట్రెయింట్ అండ్ యూ నీడ్ టు విన్ దేర్ హార్ట్స్. అక్కడ వాళ్ళకి అదేం ఉండదు. సో దట్ వే యువర్ జాబ్ లుక్స్ అ లిటిల్ మోర్ డిఫికల్ట్ దాన్ దెమ్ కదా ఇన్సైడ్. Definitely winning the hearts of people is extremely challenging sir. And you cannot unnecessarily fire here. Exactly sir. చాలా వరకు అవాయిడ్ చేయాలి. మీకు అంటే సార్ జమ్మూ కాశ్మీర్లో చాలా టెన్స్ సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు యాక్చువల్లీ 2-3 సార్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మన బ్యాలెట్ బాక్సెస్ని తీసుకెళ్తూ ఉన్నారు. మా జవాన్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు, ఆ ఎలక్షన్ అఫీషియల్స్ తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఆ ఎలక్షన్ అఫీషియల్స్ని అండ్ ఫోర్స్ పర్సనల్ని కొట్టడానికి రాళ్లతో ట్రై చేస్తున్నారు. సో అదే జనరల్గా మాకు అనిపిస్తుంది. ఒక డిఫెన్స్లో ఉన్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఎవరైనా ఉండింటే మేబీ ఫైర్ కూడా చేసిండే. బట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎంత రెస్ట్రైన్ చూపించారు అంటే సేఫ్గా బ్యాలెట్ బాక్సెస్ని తీసుకెళ్ళారు వితౌట్ ఎనీ ఇంజురీ టు ద ఎలక్షన్ అఫీషియల్స్, ఈవెన్ దో దే గాట్ హిట్. సో ఆ రెస్ట్రైన్ చాలా వరకు, అందుకే సిఆర్పిఎఫ్ని సార్ చాలా స్టేట్స్ ప్రిఫర్ చేస్తాయి. దే గివ్ ద టాప్ ప్రయారిటీ టు పారామిలిటరీలో కూడా సిఆర్పిఎఫ్కి ఎక్కువ. డిఫెన్స్లో మీరు చెప్పినట్టు కొద్దిగా, ఎందుకంటే సార్ వాళ్ళు ఎక్స్టర్నల్ ఎనిమీతో ఫైట్ చేస్తారు, కొద్దిగా రెస్ట్రైంట్ అవసరం లేదు.
యా అది దిస్ ఇస్ ఇన్సైడ్ కాబట్టి వి రియట్లీ బికాజ్ అవర్ ఓన్ మన పీపుల్ ఓన్ పీపుల్తో డీల్ చేయాలంటే కష్టం అవుతుంది ఈవెన్ నక్సల్స్ కూడా సార్ జనరల్గా సివిలియన్స్ లాగే తిరుగుతారు కదా. వెపన్ ఒక చోట దాచిపెట్టి ఉంటారు, ఒక ఫార్మర్ లాగా, ఒక కూలీ లాగా. దట్స్ మోర్ ఛాలెంజింగ్ ఐ థింక్ ఫైర్ ఇట్ దెమ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు ఎప్పుడైనా ఆ వెపన్ తీసుకొని మన మీద ఫైర్ చేసుకొని మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి అండ్ కన్ఫర్మ్ చేసుకొనే ఫైర్ చేయాలి. సో అది ఒక ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. చైతన్య సార్, సిఆర్పిఎఫ్లోకి వెళ్ళి దాదాపు ఒక 12 years అయింది కదా. అవును సార్. అండ్ ఆల్ ద టైమ్ యూఆర్ అవే ఫ్రమ్ హోమ్. ఎస్ సార్. కదా, దట్ టు ఇన్ వెరీ డిఫికల్ట్ కండిషన్స్. సార్, మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నారో కూడా, ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అటు ఫాదర్కి కానీ, మదర్కి కానీ, లేక వైఫ్కి కానీ. నౌ దట్ యు గాట్ ఎ స్మాల్ కిడ్. ఎస్ సార్. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎస్ సార్. సో హౌ డూ యూ థింక్ యు ఆర్ కోపింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్? సార్, మనకి ట్రైనింగ్ అప్పుడే ఆల్మోస్ట్ 1 year, మనము ఆల్మోస్ట్ 1 yearలో అంటే ఒక 6 months తర్వాత ఒక చిన్న బ్రేక్, 14 days ఒక లీవ్ లాగా ఇస్తారు. అప్పుడు ఫ్యామిలీతో కొద్దిగా కలవచ్చు. బట్ ఆ ట్రైనింగ్ అప్పుడే మనల్ని ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ యూ, బట్ యూ విల్ బీ అవే ఫ్రమ్ దెమ్ ఫిజికలీ. సో అండ్ మెంటలీ మనము టెలిఫోనికలీ ఆర్ వీడియో కాల్స్ అలానే కొద్దిగా కోపప్ అవుతాము. బట్ బేసిక్ ట్రైనింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలానే నా 12 years సర్వీస్లో ప్రిపేర్ చేస్తారు. సో ఆ ఫ్యామిలీ, ఎస్పెషలీ మదర్ లైక్ అండ్ వైఫ్, వాళ్ళు కొద్దిగా ఎమోషనల్గా చాలా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఒక బాధ ఉంటుంది. బట్ టైంలో కొంచెం వీక్గా అనిపించవచ్చు, వాళ్ళు కొంచెం బాధపడ్డారు. అవును సార్. బట్ దే హ్యావ్ బీన్ గ్రేట్ సపోర్ట్ సార్. అదే ఎమోషనల్గా వాళ్ళు మనల్ని కంఫర్ట్ కూడా చేస్తారు. వీఆర్ దేర్ అనేది ఉంటుంది. విల్ బీ స్ట్రాంగ్. ఫాదర్ ఎస్పెషలీ హెస్ బీన్ అ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. అండ్ అలానే సార్ లైక్ వైఫ్ కూడా లైక్ కొద్దిగా సమయం వరకు నాతోనే ఉంది. అయితే కొన్నిసార్లు పాసిబుల్ కాదు, ఎస్పెషల్లీ పుల్వామా అటాక్ అయినప్పుడు, తర్వాత మన 370 ఆర్టికల్ తీసేసినప్పుడు కానీ, తర్వాత మనము ఎప్పుడైతే బయట డ్యూటీస్కి వెళ్తాం, ఎలక్షన్ డ్యూటీస్ కానీ, అలానే కొన్నిసార్లు ఇన్స్పెక్షన్ డ్యూటీస్లో ఉంటారు. టెంట్స్ అనే కాదు, ఎక్కడైనా అకామిడేషన్స్లో లైక్ టెంపరీగా వెళ్తాం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ఫ్యామిలీ. అండ్ ఎస్పెషలీ సార్ ఒకటి నేను చాలా హ్యాపీ అంటే ఫీల్ అయ్యేది, కొడుకు పుట్టడం. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్, అండ్ అప్పుడు నాకు చెన్నైలో ఒక చాలా తీపి జ్ఞాపకం, నా కొడుకు విరాజ్ మహాదేవ్ పుట్టడం. మహాదేవ్, రైట్ సార్. So anything connected, like how did you name it actually? Name him? Sir, actually Viraj and Viraj is the actually combination of my mother name and father's name. Okay. Like Varalakshmi and Rajagopal. దాన్ని కంబైన్ చేసి విరాజ్. మహాదేవ్ వచ్చేసి యాక్చువల్లీ వైఫ్ అండ్ నేను శివుడి భక్తులు అలా అనేసి. అండ్ చెన్నై హెస్ బీన్ వెరీ స్పెషల్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్. So from this thing, how do you thank your people there? Sir, especially అంటే మన యాక్చువల్గా వచ్చి చిన్న సెలబ్రేషన్స్ అలా చేసి థ్యాంక్ చేసాం సార్. అండ్ ఇన్ లైక్ నండ్రి అని తమిళ్లో అందరికి యాక్చువల్లీ సపోర్ట్ చేసిన వాళ్ళకి మన డెల్టా నుంచి వాళ్ళకు ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పు సార్. సార్ ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ అడ్రస్ దెమ్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ వై బ్రింగ్ దిస్ ఇష్యూ అంటే, మామూలుగా వేరే జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే దిస్ నాట్ సో స్పెషల్, బికాస్ ఆల్మోస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అంతా నడుస్తూనే ఉంటుంది. ఆర్మీలో ఉన్న వాళ్ళకి కానీ, మీలాంటి పారామిలిటరీ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి కానీ, దిస్ ప్రాబ్లమ్ యూ నో మోర్ దెన్ ఎనీబడి కదా. సో దే విల్ బి హ్యాపీ వెన్ యూ టెల్ దెమ్ థ్యాంక్స్. మామూలుగా ఇంట్లో చెప్పడం కష్టం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మ,
Thank you, Pavni and Viraj. Thank you to all my relatives, friends, Yes. and all the teachers who have been a guiding spirit, and all my seniors as well, who have always been supportive. Thank you to everyone for their concern and wishes. Thank you, sir. Right. If I ask you, what is that single characteristic feature, one single thing, most important thing for a leader? Because you've been leading some around 100 Sir. plus people, right? ఒక కంపెనీ అంటారు, దాని ఏమంటారు? కంపెనీ. Companies. సో ఒకే ఒక క్యారెక్టర్, ఒక పర్టికులర్ ఫీచర్ని కనుక ఫోకస్ చేస్తే, Sir. వాట్ ఇస్ దట్ సింగిల్ మోస్ట్ ఫీచర్ లీడర్ షుడ్ హ్యావ్? Discipline, sir. డిసిప్లిన్. డిసిప్లిన్. సో దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ అయితే నాకు తెలిసి ఒక లీడర్కి లేదు సార్. డిసిప్లిన్ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో ఫాలో చేసుకుంటాం. హ్యాబిట్స్ కానీ, మన వర్క్ కానీ, హార్డ్ వర్క్ Anything. చేయడం కానీ, ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్. సో ఎవ్రీథింగ్ ఫాలోస్ ఫ్రమ్ దట్. డిసిప్లిన్ మాకు ఫోర్స్లో బేసిక్ ట్రైనింగ్ అప్పుడు కూడా సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది, మీరు డిసిప్లిన్డ్గా ఉండండి, మిగతావన్నీ అయిపోతాయి. సో అదే చెప్తుంటారు ఎక్కువ. ఫండమెంటల్ అంటే డెసిషన్ మేకింగ్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా it follows from there. ఫ్రమ్ డిసిప్లిన్ నుంచి. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. Sir. అండ్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ రిఫ్రెషింగ్, వెరీ డిఫరెంట్. ఎందుకంటే మేము మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లలకు పాఠాలు చెప్తుంటాము, ఐఐటీలు అంటాము, ఎన్ఐటీలు అంటాము. బట్ జనరల్గా ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్, ఎస్పెషల్లీ నేషనల్ డ్యూటీ, Sir. యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ నేషనల్ డ్యూటీ అండ్ విత్ రియల్ వాట్ యు కాల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ యూ మీట్ మెనీ ఛాలెంజెస్ సార్. అండ్ యు ఆర్ సెక్యూరింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. డెఫినెట్లీ. ఎంతమంది సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఎంతమంది ఉంటుంది ఇండియాలో? ఇండియాలో 3,25,000 3,25,000 people Yes. are guarding internal different- security of people Yes, at sir. various places. Yes, sir. It's something very, very special, Chaitanya. Sir. Just I want you to give a small message, Sir. being a force person. సార్ బేసికలీ ఈ ఇన్స్టిట్యూట్కి రావడం నాకు ఒక చాలా పెద్ద బ్లెస్సింగ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దట్ ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ డెల్టా. ఇక్కడ డిసిప్లిన్ అనేది నేను నేర్చుకున్నాను. ఈవెన్ దో స్కూల్ నుంచి మనం కొన్ని నేర్చుకుని వస్తాము, బట్ ఒక రొటీన్గా ఒక గ్రైండ్లో వెళ్ళడం, ఒక పర్సీవరెన్స్ రావడం, మనం ఒక ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది నేర్చుకోవడం, అండ్ ఫండమెంటల్స్, ఫోకసింగ్ ఆన్ ఫండమెంటల్స్, అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ నాకు నేర్పించింది. సో సార్ ఇక్కడ సార్ యాక్చువల్లీ నాకు బేసిక్స్ నుంచి మనకు హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరకు మాకు స్పెషల్గా కొన్ని బుక్స్ కూడా రికమెండ్ చేసేవారు. ఆ బుక్స్ యాక్చువల్లీ ఇప్పుడు సాల్వ్ కూడా చేయలేకపోవచ్చు, బట్ సార్ అప్పుడు చాలా లైక్ తరోగా చేయించేవారు. దే ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ఎప్పుడైనా ఫోకస్ ఆన్ బేసిక్స్ అండ్ ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Yeah, that's great. Yes. సో దట్ ఈస్ ద మెసేజ్ సార్. థ్యాంక్ యూ. Yeah. ఒక్కటి Sir. ఇంకో ఫైనల్ థింగ్. సార్ You started as an aspirant for IIT and you are now an assistant commandant in CRPF doing the national duty. How do you redefine success? ఐఐటికి ప్రిపేర్ అయ్యారు, ఐఐటికి వెళ్ళాలనేది ఒక ఫస్ట్ సక్సెస్ అనుకుంటారు కదా. సార్ బట్ Yes. ఇన్ మై ఒపీనియన్, డెల్టా ఒపీనియన్, ఇట్స్ నాట్ దట్. ఐ టోల్డ్ యూ ఇన్ ద ఇంట్రడక్షన్ బేసికలీ. సో ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, హౌ యూ రీడిఫైన్ యువర్ సక్సెస్? Is it Yes, just sir. going to IIT and IIT? సార్ సార్ డెఫినెట్ సక్సెస్ సార్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది. Different pathways. డిఫరెంట్ పార్ట్స్. అయితే ఐఐటి, అచీవింగ్ ఐఐటి
వుడ్ హ్యావ్ బీన్ గుడ్ సక్సెస్ డెఫినెట్లీ, దాంట్లో డౌట్ లేదు. బట్ ఈవెన్ దో ఐ మే నాట్ హ్యావ్ అచీవ్ దట్, ఒక ఎఫర్ట్ ఏదైతే పెట్టామో సార్, Yeah. అది ఫుల్గా ఉండాలి. అదే ఒక సక్సెస్గా ఫీల్ The అవుతాం. process. The process. The journey is అవును. the destination. Just, Journey so is the అదే destination. అదే మనం సార్ ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి లాస్ట్లో ఆ బిట్స్ అండ్ పీసెస్ అటాచ్ అయ్యి యూ విల్ ఫీల్ వెరీ You హ్యాపీ succeeded. అండ్ Yes. సక్సెస్ఫుల్. Yeah. హ్యాపీనెస్ విల్ లీడ్ టు సక్సెస్ సార్, మోర్ Oh, దెన్ finally. Yeah, that's a- సక్సెస్ లీడింగ్ టు హ్యాపీనెస్. Oh, great. So, Great thing. అది నేను బిలీవ్ చేస్తున్నాను సార్. Great thing. అండ్ డెస్టినీ ఈజ్ ఆల్సో సార్, ఇట్ విల్ బీ దేర్ యాక్చువల్లీ. Yeah. True. Maybe some people are not maybe in IT, but still they can achieve better things in life. Better things. They can lead their life in a Definitely happy way. happier way. Yes. Yes. Happiness is the test of success. Yes, sir. Definitely. Definitely, sir. Okay. Thank you, Chaitanya. Thanks for coming. Thank you, sir. Okay. Thank you very much, sir. It has been pleasure, sir. This is for the person from CRPF who has done is doing the national duty. Sir. That's our minimum responsibility as citizens of India. Thank you very much, sir. Yeah. Sir. Thank you, sir.